హలో గైస్, చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఆల్మోస్ట్ 15 స్టాక్స్ దాకా కూడా డిస్కస్ అనేది చేద్దాం. ఫస్ట్ స్టాక్ మనం డిస్కస్ చేస్తే కనుక ఏంజల్ వన్ గురించి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. రీసెంట్గా మనం చెప్పుకున్న 2100 లెవెల్స్ అక్యుములేట్ చేసుకొచ్చింది. స్టాక్లో షార్ప్ ర్యాలీ కనిపించింది. ఆల్మోస్ట్ ఒక 750 పాయింట్స్ దాకా కూడా ర్యాలీ అక్కడి నుంచి మళ్ళీ కూడా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అనమాట. సో మళ్ళీ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని చాలామంది అడుగుతున్నారు అనమాట. మళ్ళీ కూడా ఒకవేళ ప్రజెంట్ అయితే కంటిన్యూస్గా ఫాలో అవుతుంది. సో 2000 to 2250 ఈ రీజన్స్లో రివర్సల్ వస్తే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం బెటర్ అనమాట. ప్రజెంట్ అయితే మళ్ళీ కూడా ఫాల్ అనేది కనిపిస్తుంది గైస్. ఈ రీజన్లో అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈవెన్ షార్ట్ పీరియడ్కి అయినా సరే లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఇక్కడ కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. అలాగే 1500 నెక్స్ట్ సపోర్ట్ రీజన్ అనమాట. ఆ లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ టూ రీజన్స్ లాంగ్ టర్మ్కి అయితే కనుక మంచి రీజన్స్ అనమాట. షార్ట్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ప్రజెంట్ అయితే ఫాల్ అవుతుంది. సో ఈ రీజన్లో 2100 నుంచి 2250 ఈ రీజన్స్లో ఆ 150 పాయింట్స్ మధ్యలో రివర్సల్ వస్తే కనుక అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు గైస్. సో మనకి ఆ ఏంజల్ వన్ గురించి అనమాట. సో అలాగే చాలామంది టాటా పవర్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. టాటా పవర్ సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక స్టాక్ అనేది 400 నుంచి 450 నుంచి 460 ఈ రీజన్స్లోనే మనకి ట్రేడ్ అనేది అవుతుంది గైస్. మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 3 to 4 మంత్స్గా మనకి ఈ రీజన్లో 450 నుంచి 460 సో ఈ రీజన్స్లో మనకి సో మూవ్ అవుతుంది అనమాట. 400 నుంచి 410 రీజన్స్ ఈ రీజన్స్ దగ్గర నుంచి ఈ 40-50 పాయింట్స్ మధ్యలోనే ట్రేడ్ అవుతుంది అనమాట. మళ్ళీ కూడా ఈరోజు షార్ట్ ఫాల్ కనిపించింది. 450 దగ్గర అరౌండ్గా రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ ఒకవేళ స్టాక్ కనుక ఈ రీజన్లో వస్తే లేదా 420 ఆ రీజన్స్లోకి వస్తే కనుక అక్యుములేట్ చేసుకొని మళ్ళీ 450 నుంచి 460 టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎప్పుడైనా సరే ఇది బ్రేక్ అయితే మళ్ళీ మనకి హైయర్ టార్గెట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇది మనకి టాటా పవర్ గురించి వెయిట్ చేసి ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోండి గైస్. అలాగే నెక్స్ట్ జియో ఫైనాన్స్ గురించి చాలామంది అడుగుతున్నారు అనమాట. జియో ఫైనాన్స్ కూడా మనకి కొంత ఒక రేంజ్లోనే మనకి ట్రేడ్ అవుతుంది అనమాట. సో స్టాక్ అనేది 320 నుంచి 325 నుంచి 350 నుంచి 360 రీజన్స్ మధ్యలో ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం మనకి 350 లెవెల్ టెస్ట్ చేస్తుంది. ఒకవేళ ఈ లెవెల్ పైన ఏమైనా సస్టైన్ అయితే అప్పుడు అక్యుములేట్ చేసుకోండి. లేదు పడుతుంటే కనుక మళ్ళీ కూడా 320 నుంచి 325 రీజన్స్లో అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఇది మనకి జియో ఫైనాన్స్ గురించి అనమాట. అలాగే చాలామంది టాటా మోటార్స్ గురించి అడుగుతున్నారు. కంటిన్యూస్గా ఫాలో అవుతుంది. సో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అని కొంతమంది అడుగుతున్నారు. కొంతమంది హై లెవెల్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం హోల్డ్ చేయొచ్చా లేదా అని అడుగుతున్నారు అనమాట. ఈరోజు కూడా స్టాక్లో ఆల్మోస్ట్ 4 to 5%, 6% అరౌండ్గా కరెక్షన్ కనిపించింది అనమాట. ఆల్మోస్ట్ 6% దాకా కూడా టాటా మోటార్స్ షేర్ ఈరోజు పడిందనమాట. ఎందుకు అంటే కనుక యూబీఎస్ వాళ్ళు నెగిటివ్ రేటింగ్ అనేది ఇచ్చారన్నమాట పర్టికులర్ స్టాక్కి. సో యూబీఎస్ బ్రోకరేజ్ గ్లోబల్ బ్రోకరేజ్ ఫర్మ్ అనమాట. సో వీళ్ళు సెల్ రికమెండేషన్ ఇచ్చారన్నమాట. స్టాక్ యొక్క టార్గెట్ ప్రైస్ డౌన్ సైడ్ టార్గెట్ ప్రైస్ వచ్చేసరికి 825 రూపీస్ దాకా సో డౌన్ సైడ్ అక్కడ దాకా పడవచ్చు అని చెప్పి వీళ్ళు సెల్ రేటింగ్ అనేది ఇచ్చారన్నమాట. అందువల్ల స్టాక్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది ఈరోజు జరిగిందనమాట. రీజన్ ఎందుకు వీళ్ళు సెల్ రేటింగ్ ఎందుకు ఇచ్చారు అంటే కనుక సో మనకి బ్రిటిష్ ఆర్మ్ జాగ్వర్ జేఎల్ఆర్ ఏదైతే జాగ్వర్ ల్యాండ్ రోవర్ ఉంటుందో సో దానికి ఎక్కువగా డిస్కౌంట్స్ ఇచ్చేస్తున్నారు. సో ఇది టాటా మోటార్స్కి ఏమైనా ఫ్యూచర్లో ప్రాబ్లం ఉండే ఛాన్స్ ఉంది అని చెప్పేసి సెల్ రేటింగ్ అనేది ఇచ్చారన్నమాట. అందువల్ల స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. సో ఈవెన్ ఈరోజు మనకి 1000 రూపీస్ సపోర్ట్ అనేది బ్రేక్ అయిందనమాట. కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిందనమాట. ఆఫ్టర్నూన్ సెషన్ దాకా కూడా ఆఫ్టర్నూన్ కొంచెం సైడ్ వేస్ వెళ్ళిపోయినా సో ఓవరాల్ మార్నింగ్ నుంచి కూడా సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది అనమాట. సో స్టాక్ అయితే సో టార్గెట్ అయితే 825 రూపీస్ దాకా ఇచ్చారు. అక్కడ దాకా పడుతుందా అంటే ఫర్దర్గా ఫ్యూచర్లో ఏమైనా పడవచ్చు, కానీ ప్రజెంట్ అయితే మనకి మాక్సిమం 950 లెవెల్ దగ్గర ఏమైనా రివర్సల్ వస్తే రావచ్చు అనమాట. సో చాలామంది అడుగుతున్నారు ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవచ్చా అని, అలాగే కొంతమంది యావరేజ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు అనమాట. ఒకవేళ 940 నుంచి 950 రీజన్స్ మధ్యలో కొంత రివర్సల్ వస్తే అక్కడ మనం ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవడం బెటర్ అనమాట. సో ఇది మనకి టాటా మోటార్స్ గురించి అనమాట. రీసెంట్ టైమ్స్లో స్టాక్ చాలా బాగా పెరిగింది గైస్. ఆల్మోస్ట్ మనకి 400 రూపీస్ స్టాక్ కాస్త 1100, 1150 లెవెల్స్ ఆల్మోస్ట్ 1200 లెవెల్స్ కూడా రీచ్ అయిందనమాట. సో స్మాల్ ప్రాఫిట్ బుకింగ్ అనేది కామన్ థింగ్. రీసెంట్ టైమ్స్లో కూడా ఈ లెవెల్ బ్రేక్ అయ్యేటప్పుడు కూడా మనం డిస్కస్ చేసాం. ఆ టైంలో రిజల్ట్స్ అనౌన్స్ చేయడం, కొంత పాజిటివ్ న్యూస్ ఉండడం, స్టాక్లో చాలా బాగా ర్యాలీ ఇచ్చిందనమాట. ప్రజెంట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది కామన్ థింగ్. 940 నుంచి 950 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. సో ఈ రీజన్లో కొంత రివర్సల్ వస్తే అప్పుడు అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మనకి టాటా మోటార్స్ గురించి అనమాట. అలాగే రమా స్టీల్ గురించి చాలామంది అడుగుతున్నారు. కొంత పాజిటివ్ న్యూస్ ఉండడం వల్ల స్టాక్లో మంచి ర్యాలీ రీసెంట్ టైమ్స్లో కనిపించింది అనమాట. సో బాగా పైకి వెళ్ళింది. ఆల్మోస్ట్ సో 10 రూపీస్ స్టాక్ కాస్త 17.5 రూపీస్ దాకా కూడా వెళ్ళిందనమాట. 7.5 పాయింట్స్ దాకా కూడా బాగా ర్యాలీ ఇచ్చింది. ఆల్మోస్ట్ 60-70% రిటర్న్స్ అనేది ఇచ్చిందనమాట. సో కంటిన్యూస్గా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ పడింది. మళ్ళీ ఈ రోజు కూడా మళ్ళీ పైకి వెళ్ళి అప్పర్ సర్క్యూట్ అనేది రీచ్ అయిందనమాట. మేము ఈ పర్టికులర్ స్టాక్ ఆల్మోస్ట్ 13 రూపీస్ దగ్గర ఎప్పుడైతే 1 డే
వెళ్ళి నెక్స్ట్ స్టెప్ పైకి వెళ్తున్నాం ఆ టైంలో మేము ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తాం అనమాట. ఆల్మోస్ట్ 17 రూపీస్ దగ్గర ప్రాఫిట్స్ కూడా బుక్ చేసుకోమని చెప్పుకున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇటువంటి స్టాక్స్ కావాలనుకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో ఈవెన్ షార్ట్ టర్మ్ స్టాక్స్ ఇటువంటి స్టాక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ రోజు కూడా మేము ఇంట్రాడే ఈ పర్టికులర్ స్టాక్లో చేసాం అనమాట. ఆల్మోస్ట్ 6-7% దాకా కూడా రిటర్న్స్ అనేది తీసుకున్నాం. ఆల్మోస్ట్ స్టాక్ ఈరోజు 10-12% అరౌండ్గా పెరిగిందనమాట. అప్పర్ సర్క్యూట్ టెస్ట్ చేసింది. సో ఈ స్టాక్ ఫర్దర్గా కూడా మనకి పైకి వెళ్ళి ఆల్మోస్ట్ 10% అప్పర్ సర్క్యూట్ టెస్ట్ చేసింది అనమాట. సో ఆల్మోస్ట్ 7-8% రిటర్న్స్ అనేది తీసుకున్నాం అనమాట. సో ఫర్దర్గా ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అని చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈవెన్ టెలిగ్రామ్లో కానివ్వండి, కామెంట్ సెక్షన్స్లో చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు అనమాట. అబ్జర్వ్ చేయండి, ఆల్రెడీ షార్ప్ ర్యాలీ కనిపించింది, కొంత బయ్యింగ్ ప్రెజర్ ఉంది. ఒకవేళ 14.5 నుంచి 15.5 1500 ఈ లెవెల్స్ దగ్గర ఏమైనా కొంత రివర్సల్ వచ్చినా లేదా రేపు 15 పైన సస్టైన్ అయినా స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకొని తీసుకోండి గైస్. సో హెవీ టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఆల్రెడీ షార్ప్ ర్యాలీ కనిపించింది కాబట్టి 17-18 లెవెల్స్ మనం టార్గెట్ కింద పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది మనకి రమా స్టీల్ గురించి. అలాగే మార్ఫన్ ల్యాబొరేటరీస్ గురించి చాలామంది అడుగుతున్నారు అనమాట. మార్ఫన్ ల్యాబొరేటరీస్ మనం రీసెంట్ టైమ్స్లో కూడా చెప్పుకున్నాం 80 రూపీస్ బ్రేక్ అయితే చాలా బాగా వెళ్తుందని. సో ఆల్మోస్ట్ 100-101 టెస్ట్ చేసింది. సో లాస్ట్ 1 వీక్లో మనం లాస్ట్ వీక్ వీడియోలో కూడా డిస్కస్ చేసాం. స్టాక్ ఆల్మోస్ట్ 20% రిటర్న్స్, మోర్ దాన్ 20% రిటర్న్స్ అని ఇచ్చిందన్నమాట. సో ఫ్రెష్ ఎంట్రీస్ అయితే చాలామంది ఇప్పుడు తీసుకొచ్చి అడుగుతున్నారు. 100 ఖచ్చితంగా టెస్ట్ చేస్తుంది గైస్. వెయిట్ ఫర్ 100 బ్రేక్. 100 బ్రేక్ అయితే అప్పుడు ఇన్వెస్ట్ చేయండి. లేదు పడుతుంటే కనుక వెయిట్ ఫర్ 80-85 ఈ రీజన్ దాకా వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయడమే చాలా బెటర్ థింగ్ అనమాట. హై లెవెల్స్లో కొనకండి. ఒకవేళ 100 పైన ఏమైనా 1 డే సస్టైన్ అయితే అప్పుడు అక్యూములేట్ చేసుకోండి. అంతేకాని ఇక్కడే బై చేసి మళ్ళీ 100 దాకా వెళ్ళి పడిపోయి లాసెస్ను హోల్డ్ చేయడం కన్నా బెటర్ వెయిట్ ఫర్ రెసిస్టెన్స్ దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు కూడా బై చేయకండి. ఈదర్ వెయిట్ ఫర్ బ్రేక్అవుట్ లేదా ఫాల్ అయితే కనుక సపోర్ట్ దగ్గర వెయిట్ చేసి సపోర్ట్ దగ్గర బై చేయడం బెటర్ అనమాట. ఇది మనకి మార్ఫన్ ల్యాబొరేటరీస్ గురించి అనమాట. అలాగే చాలామంది ఓలా ఎలక్ట్రిక్ గురించి అడుగుతున్నారు అనమాట. ఓలా ఎలక్ట్రిక్ కూడా సో కంటిన్యూస్గా ఫాలో అవుతుంది. సో ప్రెజెంట్ అయితే కనుక 110 రూపీస్ దగ్గర రెసిస్టెన్స్ అని తీసుకుంటుంది అనమాట. సో లాస్ట్ 2-3 డేస్ బట్టి 105 నుంచి 110 రెసిస్టెన్స్ తీసుకుని అక్కడ కొంత రివర్సల్ రావడానికి ట్రై చేసింది. ఈవెన్ మేము కూడా తీసుకున్నాం 110 లెవెల్స్ దగ్గర మళ్ళీ కూడా బై చేసాం అనమాట. సో ఆ నెక్స్ట్ డే కొంత పడింది, ఈ లెవెల్ దగ్గర అరౌండ్గా బై చేసాం. నెక్స్ట్ డే పడి మళ్ళీ కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బాగా పెరిగింది. 190 రూపీస్ దాకా వెళ్ళింది. అరౌండ్ 8-9% ప్రాఫిట్స్ బుక్ చేసుకోమని చెప్పుకున్నాం. ఈ రోజు కూడా 110 టెస్ట్ చేసింది. అబ్జర్వ్ చేయండి, 1 or 2 డేస్ అబ్జర్వ్ చేయండి. ఈ లెవెల్ పైన ఏమైనా సస్టైన్ తప్పుడు అక్యూములేట్ చేసుకోండి. ఆల్రెడీ 50% డౌన్లో ఉంది కాబట్టి ఆల్ టైమ్ హై దగ్గర నుంచి కొంత రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంది. లాంగ్ టర్మ్ వ్యూ అయితే అవాయిడ్ చేయండి. ఎందుకంటే సో ఫండమెంటల్స్ కొంత వీక్ ఉన్నాయి, ఫైనాన్షియల్స్ కొంత వీక్ ఉన్నాయి అనమాట. లాస్ మేకింగ్ కంపెనీ. బట్ షార్ట్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఇక్కడ కొంత రివర్సల్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. 110 టెస్ట్ చేస్తుంది లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి. ఒకవేళ సో పడిపోతే మళ్ళీ కంటిన్యూస్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అలాగే చాలామంది నేను 120 దగ్గర బై చేశాను, 150 లెవెల్ పైన బై చేశాను చాలామంది అడుగుతున్నారు. సో ఒకవేళ మీరు బై చేసి ఉంటే కనుక సో షార్ట్ టర్మ్ వ్యూ ఉంటే 100 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేయండి. ఒకవేళ 110 పైన కొంత సస్టైన్ అయితే కనుక యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మనకి ఓలా ఎలక్ట్రిక్ గురించి అనమాట. చాలామంది జొమాటో గురించి అడుగుతున్నారు. లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి కంటిన్యూస్గా పడిన తర్వాత మళ్ళీ జొమాటో మంచి ర్యాలీ కనిపించింది. ఈరోజు ఆల్ టైమ్ హై, ప్రీవియస్ ఆల్ టైమ్ హై టెస్ట్ చేసిందన్నమాట. సో మార్నింగ్ కొంత బాగా పైకి వెళ్ళింది. ఈవెన్ మేము కూడా దీంట్లో 2% దాకా కూడా ఈక్విటీ ఇంట్రాడే తీసుకున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు అనమాట. సో లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. సో చాలామంది హోల్డ్ చేయాలా, ప్రాఫిట్ బుక్ చేసుకోవాలని అడుగుతున్నారు. ఈరోజు ఆల్ టైమ్ హై టెస్ట్ చేసిందన్నమాట. ఒకవేళ 280 పైన సస్టైన్ అయితే కనుక సో ఈజీగా మనం 300-330 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. వెయిట్ ఫర్ బ్రేక్అవుట్ అయితే కనుక ఫర్దర్గా పెరిగే ఛాన్స్ అనమాట. మంచి బయర్స్ వాల్యూమ్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట స్టాక్లో. సో ఇది మనకి జొమాటో గురించి అనమాట. సో అలాగే సుజలాన్ గురించి చాలామంది అడుగుతున్నారు. ఇది కూడా మంచి రివర్సల్ వచ్చింది లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి. అప్పర్ సర్క్యూట్ టెస్ట్ చేస్తుంది అనమాట. ఈరోజు కూడా ఆల్ టైమ్ హై ఏదైతే ప్రీవియస్ 81-83 లెవెల్స్ సో ఆల్ టైమ్ హై ఉందో ఆ లెవెల్ టెస్ట్ చేసింది. ఒకవేళ బ్రేక్ అయితే ఫర్దర్గా కూడా మనకి 90-95-100 లెవెల్స్ దాకా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ ఉంది. మనం సో ఈవెన్ 40-45 రూపీస్ దగ్గర నుంచి కూడా చెప్పుకుంటున్నాం. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే హోల్డ్ చేయండి. 100-120 లెవెల్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అని చెప్పి చెప్పుకుంటున్నాం. సో స్టిల్ మనకి హోల్డ్ అనేది చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే. సో ఇది మనకి సుజలాన్ గురించి అనమాట. అలాగే ఐఆర్ఈడీ గురించి అడుగుతున్నారు. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ కొంత పాజిటివ్గా వెళ్ళింది. ఈరోజు మళ్ళీ కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిందనమాట. ఖచ్చితంగా ఐఆర్ఈడీఏ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఎవ్రీ 25 పాయింట్స్ డౌన్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో అప్ టు 175 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సో దట్ మీ యావరేజ్ ప్రైస్ బాగుంటుంది. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. రీసెంట్ టైమ్స్లో ఇది మనకి ఒక 50 రూపీస్ ఐపీఓ లిస్ట్ అయిన తర్వాత దగ్గర నుంచి కూడా షార్ప్ ర్యాలీ కనిపించింది. స్మాల్ ప్రాఫిట్ బుకింగ్స్ అనేది కామన్ థింగ్. ఖచ్చితంగా యావరేజ్ డౌన్ చేసుకొని సో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోండి. సో ఇది మనకి ఐఆర్ఈడీఏ గురించి. కేబీఐ గ్రీన్ గురించి కూడా అడుగుతున్నారు అనమాట. సో కంటిన్యూస్గా ఫాలో అవుతుంది. ఈవెన్ స్ట్రాంగ్ సపోర్ట్ 850 లెవెల్ కూడా మనకి బ్రేక్ అనేది అయిపోయిందనమాట. సో బ్రేకే ఎస్టర్డే టెస్ట్ చేసి మళ్ళీ కూడా ఈరోజు ఫాలో అవుతుంది. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు అని అడుగుతున్నారు. మళ్ళీ సపోర్ట్ అయితే బ్రేక్ అయింది. ఏదర్ 850 పైన సస్టైన్
సస్టైన్ అయితే అక్యూములేట్ చేసుకొని, లేదు అనుకుంటే ఫర్దర్గా కూడా మనకి పడే ఛాన్స్ ఉందన్నమాట. 700 నుంచి 720 లెవెల్స్ కూడా మనకి ఫర్దర్గా కూడా పడే ఛాన్స్ ఉంది. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే ఈ 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకోండి. షార్ట్ టర్మ్ వ్యూ ఉంటే కనుక సో ఖచ్చితంగా 850 పైన సస్టైన్ అయితే మాత్రమే సో యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇది బుక్ ఎంట్రీలో ఉంది, ఏఎస్ఎం లిస్ట్లో ఉంది, ఇంట్రాడే అలో లేదు. కేవలం బయ్యర్స్ ఎవరైతే డెలివరీలో బై చేసే వాళ్ళు మాత్రమే సో ఈ పర్టికులర్ స్టాక్ని తీసుకోగలరు. కాబట్టి కంటిన్యూస్ సెల్లింగ్ ప్రెజర్ అయితే ప్రస్తుతానికి కనిపిస్తుంది గైస్. సో బోనస్ స్ప్లిట్ తర్వాత ఆటోమేటిక్గా స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్స్ అనేది సైడ్ వేస్ నుంచి డౌన్ ట్రెండ్ ఖచ్చితంగా వెళ్తాయి. సో ఈవెన్ మన సిడిఎస్లో కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. సో ఈ విధంగానే ఉంటుంది. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే సిడిఎస్ఎల్ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు. ఈవెన్ ఎప్పుడైతే స్టాక్ స్ప్లిట్ జరిగిన, బోనస్ ఇష్యూ జరిగిన, స్టాక్ ఏదైతే రీసెంట్ టైమ్స్లో సిడిఎస్ఎల్ స్ప్లిట్ జరగడం వల్ల కంటిన్యూస్ ర్యాలీ అయిందో, ఆ తర్వాత ప్రాఫిట్ బుకింగ్స్ ఎవరైతే స్ప్లిట్ షేర్స్ మనకి క్రెడిట్ అవుతాయో చాలామంది ప్రాఫిట్ బుక్ చేసుకుంటారో ఆటోమేటిక్గా స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుందన్నమాట. సో చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు అనమాట. సో ప్రజెంట్ అయితే ఫాలో అవుతుంది. సో 1300 కొంత స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, అలాగే 1100 స్ట్రాంగ్ సపోర్ట్ ఉందన్నమాట. సో 1000 నుంచి 1100 ఈ 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. షార్ట్ టర్మ్కి అయితే ప్రెజెంట్ అయితే బయింగ్ ఆపర్చునిటీ కనిపించట్లేదు. వెయిట్ ఫర్ రివర్సల్ వచ్చిన తర్వాత మాత్రమే తీసుకోండి గైస్. సో ఇది మనకి సిడిఎస్ఎల్ గురించి అనమాట. అలాగే ఇంకొన్ని స్టాక్స్ చూద్దాం, కొంత పాజిటివ్గా మూవ్ అవుతున్న స్టాక్స్ అనమాట. దాంట్లో సెంచురీ టెక్స్టైల్స్. సో సెంచురీ టెక్స్టైల్స్లో మంచి బ్రేక్అవుట్ అనేది ఇచ్చిందనమాట. సో చాలామంది అడుగుతున్నారు టెక్స్టైల్ స్టాక్స్ కొంత పాజిటివ్గానే ఈ పర్టికులర్ స్టాక్లో అక్యూములేట్ చేసుకోవచ్చు. ఈరోజు మనకి మంచి బ్రేక్అవుట్ ఇచ్చి ఆల్మోస్ట్ 6 to 8% దాకా కూడా ర్యాలీ ఇచ్చింది. ఆఫ్టర్నూన్ కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిందనమాట. సో రేపు అబ్జర్వ్ చేయండి. సో ఒకవేళ 2550 పైన ఏమైనా సస్టైన్ అయితే మనకి ఫర్దర్గా మళ్ళీ ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఈరోజే మనకి రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి 1 more డే అబ్జర్వ్ చేసి కొంత పాజిటివ్గా ఉంటే అప్పుడు మనం అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. 2300 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు కదా. సో ఇది మనకి సెంచురీ టెక్స్టైల్స్ కొంత పాజిటివ్ స్టాక్ అనమాట. అలాగే ఎస్డబ్ల్యూ సెలెక్ట్ కూడా సో ఈరోజు ఆల్మోస్ట్ 12% దాకా ర్యాలీ ఇచ్చింది. సో మళ్ళీ కూడా ఆఫ్టర్నూన్ కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిందనమాట. సో ఇది కూడా మనకి రెసిస్టెన్స్ దగ్గర ఉంది. కొంతమంది ఎస్డబ్ల్యూ సెలెక్ట్ హోల్డ్ చేయొచ్చు అని చాలామంది అడుగుతున్నారు అనమాట. 1300 నుంచి 1350 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. మల్టిపుల్ టైమ్స్ అలా టెస్ట్ చేసి ఫాలో అయింది. సో ఫాలో అయిన తర్వాత లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి చాలా మంచి ర్యాలీ ఇచ్చింది అనమాట. సో ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో అబ్జర్వ్ చేయండి. రేపు ఈ రీజియన్ ఏమైనా బ్రేక్ అయితే కనుక అప్పుడు హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. స్టాప్ లాసెస్ ట్రై చేసుకోండి. ఫ్రెష్ ఎంట్రీస్ అయితే మాక్సిమం 1350 పైన మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడమే బెటర్ అనమాట. సో ఇది మనకి ఎస్డబ్ల్యూ సెలెక్ట్ గురించి అనమాట. అలాగే ఇంకొన్ని స్టాక్స్ లైక్ ఎస్బీఐ గురించి చాలామంది అడుగుతున్నారు అనమాట. స్టాక్ ఆల్మోస్ట్ 900 రూపీస్ స్టాక్ కాస్త ప్రస్తుతం 775 రూపీస్కి అరౌండ్గా ట్రేడ్ అవుతుంది అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. రీసెంట్ టైమ్స్లో ఈ పర్టికులర్ స్టాక్ 550-600 రూపీస్ స్టాక్ చాలా బాగా ర్యాలీ ఇచ్చింది అనమాట. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే అక్యూములేట్ చేసుకోవచ్చు. 750 స్ట్రాంగ్ సపోర్ట్ ఈ లెవెల్ దగ్గర యాడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి 650 లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే ఈ 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్రెడీ హై లెవెల్ దగ్గర నుంచి పడింది కాబట్టి స్లోగా అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే ఐనాక్స్ విన్ గురించి అడుగుతుంది అనమాట. ఐనాక్స్ విన్ కంటిన్యూస్గా ర్యాలీ ఇచ్చింది. ఈరోజు మనకి 250 టెస్ట్ చేసి అక్కడి నుంచి కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగిందనమాట. సో హోల్డ్ చేయాలా లేదా సెల్ చేయాలని చాలామంది అడుగుతున్నారు. ఐనాక్స్ విన్ ఆల్మోస్ట్ మనం సో 200 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడే చెప్పుకున్నాం. ఈవెన్ 175-180 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడే చెప్పుకున్నాం. స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత మళ్ళీ సైడ్ వేస్ వెళ్ళి మళ్ళీ ప్రస్తుతం బ్రేక్అవుట్ అనేది ఇచ్చిందనమాట. సో ఫ్రెష్ ఎంట్రీస్ అయితే వెయిట్ ఫర్ 220-225 రీజన్స్ దగ్గర వెయిట్ చేసి తీసుకోండి. సో ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో అబ్జర్వ్ చేయండి. రేపు ఏమైనా 250 పైన సస్టైన్ అయితే హోల్డ్ చేయండి. లేదా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంటే కనుక ప్రాఫిట్స్ అనేవి బుక్ చేసుకోండి. మళ్ళీ ఈ రీజన్లో మనం అక్యూములేట్ చేసుకోవడం బెటర్ అనమాట. సో ఇది మనకి ఐనాక్స్ విన్ అనమాట. సో ఇవన్నమాట స్టాక్స్ చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇంకేమైనా స్టాక్స్ గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం. అలాగే మీరు ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడానికి ట్రై చేయండి గైస్. మీరు ఇప్పటిదాకా మన ప్రీమియం వాట్సాప్లో జాయిన్ అవుతే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. మేము ఆగస్ట్ మంత్లో ఆల్మోస్ట్ సో మోర్ దాన్ 120% రిటర్న్స్ అనేది తీసుకున్నాం అనమాట. ఈవెన్ ఈ రోజు ఈక్విటీలో కూడా మేము ఆల్మోస్ట్ 30% సింగిల్ డేలో తీసుకున్నాం అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఏడిఎల్లో ఆల్మోస్ట్ 15% రిటర్న్స్ అనేది తీసుకున్నాం అనమాట. ఇంకొన్ని స్మాల్ ప్రాఫిట్స్ అనేవి తీసుకున్నాం కొన్ని స్టాక్స్లో. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.